ఈ వీడియోలో మనం కార్తీక్ అండ్ అరవింద్ స్వామి నటించిన సత్యం సుందరం మూవీ రివ్యూ తెలుసుకుందాం భయ్య. డైరెక్టెడ్ బై సి ప్రేమ్ కుమార్. విజయ్ సేతుపతి త్రిష నటించిన 96 మూవీ తీసిన డైరెక్టర్ భయ్య. అదొక ఫీల్ గుడ్ మూవీ. సేమ్ వేలో ఇది కూడా ఒక ఫీల్ గుడ్ మూవీ వేలో అయితే తీయడం జరిగింది. నాకు 96 ఓ మాదిరిగా కొంచెం ఇష్టం మూవీ, మై ఫేవరెట్ అని చెప్తా. సత్యం సుందరం ట్రైలర్ చూసినప్పుడు కూడా కొంచెం సేమ్ వైబ్స్ వచ్చాయి భయ్య. ఒక ఫీల్ గుడ్ మూవీ అయితే తీయబోతున్నారని చెప్పి అర్థమైంది. సో నేను ఏ ఎక్స్పెక్టేషన్స్ తోనే వెళ్ళాల, ఒక ఫీల్ గుడ్ మూవీ అండ్ స్లో పేస్ మూవీ చూడబోతున్నాను అయితే నాకు తెలుసు. సో నేను అదే ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళా. స్టోరీ ప్లాట్ వచ్చేసి మన అరవింద్ స్వామి ఎప్పుడో ఊరి నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుద్ది. ఆన్ ఫైన్ డే ఒక పెళ్లిలో సడన్ గా ఒకరిని కలవడం జరుగుద్ది, అదే కార్తీక్. తను బావా అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు. బట్ అరవింద్ స్వామికి తను ఎవరో అంత ఐడియా రాదు, అసలు కార్తీక్ ఎవరు, అసలు వాళ్ళిద్దరికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అరవింద్ స్వామి మళ్ళీ తిరిగి ఆ ఊరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, వీటన్నిటి చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వచ్చుంటే వీడియోని లైక్ చేయండి. మూవీ ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 2 hours 57 minutes టైం అయితే వర్త్ భయ్యా. బట్ అందరికీ కాదు, పర్టికులర్ గా ఒక ఫీల్ గుడ్ స్లో పేస్ మూవీస్, డ్రామా మూవీస్ నచ్చుతాయి అనుకున్న వాళ్ళకి ఈ మూవీ అయితే వర్త్. ఓ పీక్ మూవీస్ ఉంటాయి కదా, కమర్షియల్ మూవీస్, ఈ టైప్ మూవీస్ నచ్చే వాళ్ళకైతే మాత్రం ఇది కొంచెం బోర్ కొట్టుద్ది. మరి చెప్తున్నా, పైగా రన్ టైం కూడా ఎక్కువ. నాకైతే ఈ మూవీలో నచ్చిన పాజిటివ్స్ వచ్చేసి క్యారెక్టర్స్ భయ్య. చాలా బాగా పర్ఫామ్ చేశారు అందరూ కూడా. అంటే వాళ్ళ క్యారెక్టర్స్కి కరెక్ట్గా సెట్ అయ్యారు. కార్తీక్ కానీ, అరవింద్ స్వామి కానీ, శ్రీదివ్య కానీ, ఇలా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి అయితే న్యాయం చేశారు. అంటే మూవీ టోన్కి తగ్గట్టుగా యాక్ట్ చేశారు, కరెక్ట్గా సెట్ అయ్యారు వాళ్ళ క్యారెక్టర్స్కి. అంటే పర్ఫార్మెన్స్ వైజ్ అయితే చాలా బాగా అనిపించింది. మెయిన్ లీడ్స్ అరవింద్ స్వామి అండ్ కార్తీక్ ఇన్నోసెన్స్ తెలిసిందే కదా, ఆల్రెడీ మనం ఊపిరి మూవీలో చూసాం. సో ఇక్కడ కూడా ఆ ఇన్నోసెన్స్ తో కానీ, ఆ డైలాగ్స్ తో కానీ భలే నవ్విస్తాడు భయ్య. అండ్ ఎమోషన్ సీన్స్ కూడా భలే పండుతాయి వాళ్ళిద్దరి మధ్య కూడా. చాలా బాగా అనిపించినాయి ఆ సీన్స్ అన్ని కూడా. అండ్ ప్రొసీడింగ్స్ వెళ్తున్న కొద్దీ మనం గెస్ చేయొచ్చు, ప్రొసీడింగ్స్ ఏం జరుగుతున్నాయి ఏంటన్నది గెస్ కొట్టచ్చు. కానీ ఆ సీన్స్ ని ఎలివేట్ చేసిన విధానం ఏదైతే ఉందో, తీసిన విధానం, స్క్రీన్ ప్లే కానీ, ఆ రైటింగ్స్ కానీ, అవి కొంచెం మనకి బాగా నచ్చుతాయి అన్నమాట. బోర్ కొట్టనివ్వకుండా చేస్తాయి. సినిమా లెంత్ ఎక్కువ, బట్ ప్రతి సీన్ కూడా కొంచెం వాల్యుబుల్ గా అనిపిస్తుంది భయ్య. అండ్ ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాం. నెగిటివ్స్ అంటూ ప్రత్యేకంగా చెప్పలేను భయ్య, ఎందుకంటే కొంచెం ఫీల్ గుడ్ మూవీస్ ఖచ్చితంగా స్లో ఉంటాయి. 70% ఫీల్ గుడ్ మూవీస్ అన్ని కూడా ఎక్కడో దిక్కున ఒక ½ hour అన్నా స్లో ఉంటుంది. ఈ మూవీలో కూడా స్లో పేస్ అయితే ఉంటుంది, ఎందుకంటే 3 hours ఉంది దగ్గర రన్ టైమ్. సో మీకు కొన్ని పార్ట్స్ అయితే స్లోగా అనిపిస్తాయి, బట్ ఉన్న మూవీ అంతా కూడా బాగుంటుంది. నాకు అది ఒకటే నెగిటివ్. అండ్ పాజిటివ్స్ లో నేను చెప్పడం మర్చిపోయా, మ్యూజిక్ భయ్య. మ్యూజిక్ అండ్ సాంగ్ ఒకటి అలా రన్ అవుతుంటుంది మూవీ మొత్తం. చాలా బాగుంటుంది అది. మూవీ టోన్కి కరెక్ట్గా సెట్ అయింది. చాలా ఫీల్ గుడ్ అనిపించింది. నేను ఇంతకుమించి ఎక్కువ మాట్లాడను. మీరు మూవీ చూడాలనుకుంటే థియేటర్స్ లో రన్ అవుతుంది ప్రెసెంట్. చూడాలనుకుంటే వెళ్ళి చూడబోయే మంచి ఫీల్ గుడ్ మూవీ. నేను వేరే మూవీస్ తో వీటితోనే కంపేర్ చేయట్లేదు. ఇదైతే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్తా. కార్తీక్ ఇన్నోసెన్స్ కోసం, అరవింద్ స్వామి గారి యాక్టింగ్ కోసం, ఆ స్టోరీ స్టోరీ లైన్ అయినప్పటికీ స్టోరీ లైన్ బాగుంటుంది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకుంటే వెళ్ళండి భయ్య. టైం అయితే వర్త్ అని చెప్తా. గివ్ ఇట్ ఎ ట్రై. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రివ్యూస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బాయ్.